హాయ్. ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక సన్యాసి ఒకే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరు ఏసీ బోగీలో ఉన్నారు. శ్రీమంతుడు ఆధ్యాత్మిక గురువుని చూసి ఒక ప్రశ్న వేశాడు. గురువుగారు, నేను ఒకటి గమనించాను. మీరు వచ్చేటప్పుడు మీ శిష్య బృందము మిమ్మల్ని ఒక ఖరీదైన కారులో తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించారు. నన్ను కూడా నా దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు, నా కుటుంబ సభ్యులు అదే ఒక ఖరీదైన కారులో తీసుకొచ్చి నన్ను కూడా ట్రైన్ ఎక్కించారు. మన ఇద్దరము ఏసీలోనే ప్రయాణం చేస్తున్నాం. మన ఇద్దరి జీవితంలోనూ బయట కనిపించే విషయాలు ఒకేలాగా ఉన్నాయి, సౌకర్యాలు ఒకేలాగా ఉన్నాయి. నేనేమో గృహస్థుడిని, మీరు సన్యాసి. మరి మీకు నాకు ఉన్న తేడా ఏమీ అని అడుగుతాడు. అప్పుడు ఆధ్యాత్మిక గురువు నవ్వుతూ చెప్తాను, నాయనా, మనం ఒక స్టేషన్లో దిగి టీ తాగుతూ మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ఒక స్టేషన్లో ట్రైన్ ఆగింది. సరే, సన్యాసి ఆ శ్రీమంతుడు టీ తాగుతూ మాట్లాడుకుంటుంటారు. సన్యాసి గృహస్థుడిని, ఆ శ్రీమంతుడిని కొద్దిగా డైవర్ట్ చేసి వేరే విషయాలు మాట్లాడుతుంటాడు. అంతలోపల ట్రైన్ సిగ్నల్ పడుతుంది. ఆ శ్రీమంతుడు చెప్తాడు, గురుగారు, ట్రైన్ సిగ్నల్ పడింది, ట్రైన్ ఎక్కుదామని. ఉండు నాయన, తొందర ఏముంది, ఎక్కుదాంలే అంటాడు. అంతలో ట్రైన్ కదులుతుంది. శ్రీమంతుడు ట్రైన్ ఎక్కడానికి వెళ్తే సన్యాసి చేయి పట్టుకుంటారు. ఉండు నాయన, వెళ్దాం, తొందర ఏముంది, ఇంకో ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు కదా అంటాడు. అదేంటి గురుగారు, మీరు ఆ ట్రైన్లో నా భార్య, నా పిల్లలు, నాకు సంబంధించిన సామాగ్రి అంతా ఉంది, నేను ట్రైన్లో తప్పకుండా ఈ ట్రైన్లో వెళ్ళాలని చేయి విదిలించుకొని వెళ్ళి ట్రైన్ ఎక్కుతాడు. వెనకాలే గురూజీ కూడా ఎక్కుతారు. ఎక్కి చెప్తాడు, నీకు నాకు తేడా అడిగావు కదా నాయన, ఇదేనైనా, నేను ఈ ట్రైన్ కాకపోయినా ఇంకో ట్రైన్ ఎక్కుతాను. ఇక్కడ నా అనే మాట ఏమీ లేదు, నాకు సంబంధించినవి ఏమీ లేదు. కానీ ఇక్కడ నీకు భార్య, నీ పిల్లలు, నీ సామాగ్రి అన్నీ ఉన్నాయి. అంటే నీకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి, నాకు సంబంధించినవి ఏమీ లేవు నాయన. ఆ ఖరీదైన కారు కానీ, ఆ శిష్య బృందం కానీ, దాంట్లో నా అనే మాట ఏమీ లేదు, నా భావన లేదు. కాబట్టి నాకు ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి నీకు నాకున్న తేడా ఇది అంటాడు. అంటే నేను కూడా సన్యాసం తీసుకోవాలా అని అడుగుతాడు శ్రీమంతుడు. సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు, సన్యాసిగా ఉండడం నేర్చుకోవాలి. అందరితో, భార్య, భర్త, పిల్లలు అందరితో ఉన్నా కూడా నేను అనామకుడును, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాననే భావన ఉండాలి. సన్యాసిగా వెళ్ళినా కూడా సన్యాసంగా ఉండడం నేర్చుకోవాలి. సన్యాసి అంటే సన్యాసించాలి అన్ని విషయాలు, అన్నిట్లో ఉంటూను, అన్నిటిలో అన్ని వ్యవహారాల్లో ఉండి మనం ఏ వ్యవహారానికి అతుక్కోకుండా, అటాచ్మెంట్ లేకుండా బతకాలినైనా. ఇదే విషయము. నా అని ఎక్కడెక్కడ ఉండిందో అక్కడంతా మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నా మనము ఒంటరిగానే ఉండడం నేర్చుకోవాలి అని చెప్తాడు.